వెల్కమ్ టు వార్త. నేను దేవా. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయంపై అంటే అటువైపు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ రైతుగోస బీజేపీ భరోసా యాత్ర తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వేగం పెంచిందని అయితే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ ఉన్నారు. చెప్పండి మేడం, ధాన్యం కొనుగోలు నిన్న మొన్నటి వరకు ఒక విధంగా జరిగింది, 2 రోజుల నుంచి చూస్తే వేగం పెంచింది. అంటే మీ రైతుగోస బీజేపీ భరోసా యాత్రతోనే ఇది స్టార్ట్ అయిందంటారా? రైతులు బీజేపీని నమ్ముతున్నారు. దానికి కారణం కూడా మీకు తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి రైతులు వాళ్ళ ధాన్యాన్ని వడ్లను పెట్టుకొని బయట వర్షాలు వచ్చినా కూడా వాటిని కప్పడానికి కూడా తర్పాలు లేక వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్, తాగడానికి కూడా నీళ్లు లేదు, ఉండడానికి కూడా చోటు లేని పరిస్థితిలో ఈరోజు రైతులు బయట ఉన్నారు. కానీ మేము అడిగేది ఒకటే, ఎందుకు వాళ్ళకి ఈ పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసి ఫుడ్ కార్పొరేషన్కి ఇస్తేనే కదా మేము అనేది తీసుకుని డబ్బులు పంపించేది ఉంటుంది. వాళ్ళు తీసుకోకుండా మా మీద దేనికి నెపం నొట్టుతున్నారు అన్నది మాకు అర్థం కాని విషయం. ఇక్కడ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా రైతుల విషయంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పర్ఫెక్ట్గా ఏర్పాటు చేయలేదు. సరే, వీళ్ళు వచ్చారు, 2.5 సంవత్సరాలు అయింది, మరి ఇంతవరకు ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేవు? అంటే బీజేపీ రైతు గోస అని చెప్పి మేము ముందుకు వస్తే తప్ప కానీ రైతుల పట్ల నీకు ప్రేమ రాదు. అంటే మేముంటేనే నీకు ప్రేమ వస్తుంది, లేకపోతే ప్రేమ రాదు. మొన్న బీఆర్ఎస్ నాయకులు కూడా అదే పని చేశారు కదా. బల్కసుమన్ ఏం మాట్లాడాడు? రైతులు మేము వెళ్తే రావట్లేదు. ఎందుకు వస్తారు? మీకు అక్కడ కనిపించట్లేదా? రైతులు మిమ్మల్ని నమ్ముతున్నారా లేదా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, ఒక్క భారతీయ జనతా పార్టీనే నమ్ముతున్నారు. కాబట్టే మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతుల కోసం వెళ్ళినా కూడా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు మనుషులు ఉన్నారు తప్ప కానీ అంత మించిన రియల్గా రైతులు అనేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు మొన్న వెళ్ళినా కూడా రాలేదు. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవనియండి, బీఆర్ఎస్ పార్టీకి అవనియండి పరిస్థితి అలా. బీఆర్ఎస్ పార్టీ ఇంకా దిగజారుడు రాజకీయం ఏం చేసిందంటే, వీళ్ళు రైలు పట్టాలు కోసియండి, సింగరేణి ప్రభుత్వ స్థలాలనేమో ధ్వంసం చేయండి, చేసినందుకు మీకు డబ్బులు కూడా ఇస్తాము, ఇట్లాంటి జనాల్ని రెచ్చగొట్టే మాటలు వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అయినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఎంతకాలం లేని ప్రేమ ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే, మళ్ళీ రేపు ఎలక్షన్ టైంలో వీళ్ళంతా కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపుతారో, మళ్ళీ ఎక్కడ వీళ్ళు మా సైడ్ రాకుండా పోతారో అని ఒక భయంతో ఇప్పుడు కొనుగోలు చేస్తుంది. మరి ఇంతకాలం ఎంతమంది చనిపోయారు రైతులు చెప్పండి? చనిపోయారా లేదా? మరి చనిపోయినప్పుడు ఏనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా అక్కడికి వచ్చి మాట్లాడారా? ఏ నాయకుడు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? మరి ఈరోజు ఎందుకు వడ్లు కొనుగోలు చేస్తున్నావు అంటే, మేము ఉన్నాం కాబట్టి నువ్వు కొనుగోలు చేస్తున్నావు, లేకపోతే నువ్వేం చేస్తావు? చల్లగా కూర్చుంటావు. చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి, మాకు ప్రజలు ఏడుస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్తాడు ఆయన. సో అంటే రైతుల ఏడుపు కూడా ఆయనకు ఆనందకరంగా మారినట్టుంది. కాబట్టి ఈరోజు ఎంతమంది రైతులు, ఇంత దారుణం మనం ఎక్కడైనా చూసామా? ఎంత దారుణమా? ఎప్పుడు వడ్లు వీళ్ళు ఎప్పుడండి ధాన్యం తెచ్చుకున్నారు? వీళ్ళు ఎప్పుడు పంట ఎప్పుడు తెచ్చుకున్నారు? అండ్ రోజు వీళ్ళు బయట పెట్టడం, వర్షాలు వస్తే దాన్ని ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పేసి రైతులు అన్నమో రామచంద్ర అంటూ వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వీళ్ళు ఇక్కడ షికార్లు సరదాలు చేసుకుని నవ్వుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఇది వీళ్ళు చేసే రాజకీయం. కాంగ్రెస్ పార్టీ ఇదేనా రైతులకు వాళ్ళు ఇచ్చే భరోసా? ఏం భరోసా ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చిన అసలు రైతులకు వాళ్ళు? అంటే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల మాత్రం మేము 75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము, ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. కానీ గతంలో మేనిఫెస్టోలో కనుక చూసుకున్నట్లయితే 1,41 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాట మార్చినట్టు అనుకోవచ్చు. వాళ్ళు అంటే ఎస్పెషల్గా కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా మాట మీద నించుందా? ఏనాడు మాట మీద నించోలేదు. 6 గ్యారంటీలు అవ్వలేదు, 420 హామీలు అవ్వలేదు, బీసీ డిక్లరేషన్స్ అవ్వలేదు. ఇవన్నీ కూడా ఏనాడు కూడా వాళ్ళు చేయలేదు. వాళ్ళు చెప్పే ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోండి, కాగితం మీద రాసున్న మాట తప్ప కానీ నిజంగా ప్రజలకు వెళ్ళే మాట ఏమీ లేదు. ఈరోజు రైతుల చావుని చూస్తున్నారు. ఇవి రైతు చావులు కాదు, ప్రభుత్వ హత్యలు.
ప్రభుత్వం చేస్తున్న హత్యలు రైతుల్ని ఇంత దారుణంగా మారణ హోమం చేయకూడదు, మనుషుల్ని ఇంత దారుణంగా హింసించకూడదు. నీకు చేత కాకపోతే నువ్వు దేనికి ప్రభుత్వాన్ని నడుపుతున్నావు? ఆఖరికి రైతులు ఒడ్లు కూడా కొనలేని పరిస్థితులు నువ్వు ఉన్నప్పుడు దేనికి నువ్వు నడుపుతున్నావు రాజకీయం? దేనికి నువ్వు చేస్తున్న ప్రభుత్వాన్ని? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ప్రజల్ని? రైతులు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు, కుటుంబాలతోని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఫీజులు ఎలా కట్టుకుంటారు, పిల్లలు ఎలా చదివించుకుంటారు, తిండి ఎట్లా పెడతారు? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? పంట కోసం అప్పు చేస్తారు, మళ్ళీ దానికి మేము డబ్బులు ఇవ్వాలి అంటే ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు మేము స్వామినాథన్ సిఫార్సుని వీళ్ళు పాటించలేదు, కానీ మేము A2+FL ఫ్యామిలీ ద్వారా వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా మనం డైరెక్ట్గా డబ్బులు డెబిట్ చేస్తున్నాం. అది ఒక మనమే కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీము. అవునా? వీళ్ళు ఎప్పుడైనా పెట్టారా? మనం 6,000 ఇస్తున్నాము, ఇప్పుడు ఇంకా పెంచాం 10,000 వరకు. ఇది మనం ఇచ్చేది MSP మినిమం సపోర్ట్ ప్రైస్ మనం ఇస్తున్నాం. అంటే వాళ్ళు పంట ఖర్చుకి, ఎరువు అవనియండి, వాళ్ళ డీజిల్ అవనియండి, వాళ్ళ కుటుంబ శ్రమ అవనియండి, ఇవన్నిటి కలుపుకొని లాభం 50% యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే నీకేం పట్టింది వాళ్ళకి ఇవ్వకుండా కూర్చోడానికి? ఆఖరికి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా లేవు ఇక్కడ. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళు తెచ్చుకున్న పంటని ఎక్కడ కొలవాలి, ఎక్కడ తీయాలి, సెంటర్స్ కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం తెలంగాణలో ఉన్నామంటే సిగ్గుచేటు. అంటే మీరేమో కాంగ్రెస్ ప్రభుత్వం మాట మీద నిలబడదంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ జయంతి రోజు మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టామని చెప్తున్నాడు. వీళ్ళకి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టచ్చు, అందరూ స్వాగతిస్తాం, అది తప్పని నేను చెప్పట్లేదు. కాకపోతే విగ్రహం పెట్టడానికి డబ్బులు ఉంటాయి, గాంధీ విగ్రహానికి పెట్టడానికి కూడా డబ్బులు వస్తాయి, కానీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి నీకు డబ్బులు రావు. అక్కడికి వచ్చేసరికి నువ్వేం మాట్లాడతావు? డబ్బులు లేవు, మేము ఈవెన్ ఢిల్లీ పోతే మమ్మల్ని రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు బ్యాంకు వాళ్ళు, ఎక్కడ మేము అప్పులు అడుగుతామని చెప్పేసి అని మాట్లాడతాం. ప్రజలకి మంచి చేయడానికేమో మీకు డబ్బులు ఉండవు, మీ దగ్గర టైం ఉండదు. కానీ ఇట్లాంటి వాటికి మాత్రం మీ దగ్గర టైం ఉంటుందా చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు విగ్రహాలు మీరు పెట్టుకోవద్దని మేము ఏం చెప్పట్లేదు, కానీ ప్రజల్ని కూడా పట్టించుకోవాలి. అదేవిధంగా విగ్రహం కోసం నువ్వు ఎంత టైం పెట్టావో అదేవిధంగా ప్రజల కోసం కూడా నువ్వు టైం పెడితేనే అట్లీస్ట్ నువ్వు ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంటావో లేకపోతే ఊడుతావో కూడా తెలీదు. ఎంతసేపు ఆయన కుర్చీని ఆయన కాపాడుకోవడం కోసం ఢిల్లీకి 10 సార్లు తిరుగుతున్నాడు తప్ప కానీ నిజంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఆయన ఏనాడైనా ఆలోచించాడా? ఆలోచించుంటే ఈరోజు మనకి నిరుద్యోగ సమస్యలు ఉంటాయా? ఇంతమంది నిరుద్యోగులు బయటకు వస్తారా? ఆర్టీసీ కార్మికుడు కిరోసిన్ వేసుకుని చనిపోయే పరిస్థితి మనం చూస్తామా? ఎన్ని చూసాం చెప్పండి? బయటికి మహిళలు రోడ్డు మీదకి వస్తున్నారు, ఈ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆఖరి రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, అందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? పైన ఏసీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నావు. వీళ్ళు ఏడుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందని నువ్వు చెప్తున్నావు, అది నువ్వు చెప్పే మాటలు. కానీ ప్రజాపాలన చూసి బీజేపీ బీఆర్ఎస్ ఓర్వలేకే మాపై విమర్శలు చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది. ప్రజాపాలన అనరు దీన్ని, ప్రజల్ని హింసించే పాలన అంటారు. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇల్లులు కూల్చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సడన్గా పేదవాళ్ళ ఇల్లులు అలా కూల్చేసి పొమ్మంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడిన మనిషి మరి ఈరోజు ఎందుకు ఆయన రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళ ఇల్లులు కూల్చేసి బయటకు పొమ్మంటున్నాడు? నవ్వుకోవాలండి. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి ఇస్తారు ఇందిరమ్మ ఇల్లులు? ఇల్లు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇస్తారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి ఇచ్చారు? వాళ్ళ కూతురంట లండన్లో ఉందంట, కొడుకంట గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంట, వాళ్ళ ఒక స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లులు. అంటే నిజంగా చెప్పండి, ఇది ప్రజాపాలన ప్రభుత్వం అంటారా, ప్రజలు హింసించే పాలన అంటారా? మీరే చెప్పండి. ఎందుకంటే ఎవరికి ఇస్తారు ఇందిరమ్మ ఇల్లులు? అవసరమైన వాళ్ళకి ఇస్తారు, అంతేగాని అన్ని డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు నాకు మీకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అంటే అది కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనకు ఒక సొంత ఇల్లులు ఉన్నాయి కాబట్టి మనకు అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అది సిగ్గు లేకుండా పొంగులేటి ఏం చెప్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి? అమ్మ మీరు ఏం చేస్తుంటారని అడుగుతున్నాడు. ఆయన మా కొడుకు లండన్లో ఉంటాడు, కూతురేమో గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, మా బాగానే ఉన్నాయని చెప్తున్నాడు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్న మనుషులకి వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు తప్ప నిజంగా ఉన్న పబ్లిక్కి ఇవ్వట్లేదు. మరి దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇది ప్రజాపాలన అంటారా? దీన్ని ప్రజాపాలన అంటారా చెప్పండి? ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రైతులకైతేనేమి ప్రజలకైతేనేమి ఏం చెప్పవు?
ప్రజల సమస్య తీరాలన్నా ఈ ఎప్పటికప్పుడే రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముడు పాలు అవ్వాలన్నా కూడా అది మా భారతీయ జనతా పార్టీ వస్తేనే మేము చేయగలుగుతాం. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రోజునే కేంద్రం నుంచి మేము ఎన్ని నిధులు ఇచ్చినా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ కరెక్ట్గా దాన్ని వినియోగించకపోతే ప్రజలకి ఎవరూ న్యాయం చేయలేని వాళ్ళం అవుతాం. ఈరోజు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేకపోవడం వల్ల మేము వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చినా కూడా పంటకి వాళ్ళు తీసుకున్న పరిస్థితిలో లేరు. ఎందుకంటే వీళ్ళు ఇవ్వట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సెంటర్స్ ఉన్నా కూడా తేమ అని చెప్పి కొన్ని కేజీలు తీసేస్తున్నారు. అవునా? సో దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? రైతు నష్టపోతున్నాడు. సో భారతీయ జనతా పార్టీ వస్తేనే రైతులకంటూ ఒక భరోసా అనేది మేము ఇవ్వగలుగుతాం. అంతవరకు మేము రైతుల కోసం మేము ఉద్యమాలు చేస్తాం, మేము దీక్షలు చేస్తాం. ఎందుకంటే వాళ్ళ కోసం మీ పోరాడే ఒకే ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రజల పక్షాన అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రైతుల సమస్యలు అయితేనేమి, రైతుల బాగోగులు అయితేనేమి కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణ వచ్చే వరకు కూడా రైతుల సమస్యల పట్ల బీజేపీ పోరాడుతూనే ఉంటుందని అయితే మాత్రం బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ప్రభా గౌడ్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.